అఖిల భారత బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో గుంటూరులో పరశురామ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సమాఖ్య సభ్యులు పరశురాముని చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం సభ్యుడు పాండురంగ విఠల్ మాట్లాడుతూ ప్రకాష్ రాజ్ మందకృష్ణ మాదిగా హిందూ సమాజాన్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుల వ్యవస్థ రద్దయితే రిజర్వేషన్లు కూడా రద్దు కావాలని, అప్పుడే సమర్థత ఉన్న వారికి గుర్తింపు లభిస్తుందని అన్నారు. సమాజంలో శాంతి నెలకొనాలని, మతాల మధ్య చిచ్చు పెట్టవద్దని హితవు పలికారు. మందకృష్ణ మాదిగ గారు ఒక మంచి ఆలోచన ప్రవేశపెట్టారు. ఏమంటే అది కుల వ్యవస్థ రద్దవ్వాలి అని. సంతోషం. బ్రాహ్మణ సమాజం తరఫున మేము కూడా స్వాగతిస్తున్నాం. అయ్యా, కుల వ్యవస్థని రద్దు చేద్దాం. అదే సందర్భంలో ఎప్పుడైతే కులాలు రద్దవుతాయో వెంటనే రిజర్వేషన్లు కూడా రద్దవుతాయి. కాబట్టి అందరము కులాలకి, మతాలకి, వర్గాలకి లింగ విభేదం కూడా లేకుండా అందరం సమానమైపోతాం. ఈ మానవాళి మొత్తం ఏకతాటి మీద సమానత్వంతో బతుకుదాం. ఎవరికి శక్తి సామర్థ్యాలు, ఎవరికి ధైర్య సాహసాలు, అదేవిధంగా ఎవరికి విజ్ఞానం ఉన్నదో వారే ముందుకొస్తారు. ఒక్క బ్రాహ్మలే పూజాట్లా అని అడిగావు నువ్వు. బ్రాహ్మలు కాదు, మీరు కూడా వచ్చి చేయండి. మీరు దానికి కావాల్సినటువంటి యజ్ఞయాగాదుల్ని నిర్వహిస్తూ దానికి కావాల్సినటువంటి సంస్కృతి సాంప్రదాయాలు, అదేవిధంగా ఈ యొక్క సనాతన ఆచారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా మీరందరూ కూడా ఆచరించండి.